ఇది ఒక రౌడీ షీటర్ మర్డర్ కేసు. ఇది విజయనగరం 1 టౌన్ సంబంధించినటువంటి పావాడ హరినాథ్. ఇతనికి 23 ఇయర్స్. ఇతనికి దాదాపు 15 కేసులు ఇతని ముందు రిజిస్టర్ అయినాయి. ఇతనికి బాడీలీ అఫెన్సెస్, దారిలో వెళ్ళే వాళ్ళని కొట్టడం, అలాగే ఆ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అటాకులు చేయడం, అలాగే ఒక దొంగతనం కేసు ఉంది, అలాగే ఎక్స్టార్షన్ కూడా ఉంది. ఇతనికి ఏజ్ 23 అయినా కూడా ఈ కార్యక్రమాలకన్నీ కూడా గత 2021 నుంచి 2026 వరకు ఇతనికి ఈ కేసులు ఇతని ముందు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టాలనేసి ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేసాం. సో అదంతా ప్రాసెస్లో ఉంది. ఈ మధ్యలో ఏమైందంటే ఇతనికి బాగా డ్రింకింగ్ అలవాటు ఉంది. ఈ వీధిలో ఈ 4 ముద్దాయిలు ఉన్నారు. కొంటూరు లక్ష్మణరావు అని ఇతను బాక్సింగ్ కోచ్. వీళ్ళ కొంతమంది టీం ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వీళ్ళిద్దరు గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఈ బాక్సింగ్ లక్ష్మణరావుని ఇతను కొట్టడం జరిగింది. అందుకని ఆ వీధిలో రెగ్యులర్గా నేను బాక్సర్నే కొట్టాను అనేసి ఇతను రోజు అందరికి చెప్పడం, అలాగే ఒక బ్యాడ్గా ప్రచారం చేయటం, ప్రతి విషయం ఆ వీధిలో గల్లీ లేదన్న చిన్న ఇష్యూ అయినా కూడా వెళ్ళిపోయి తలదూర్చేయడం, వీడికి సంబంధం లేకపోయినా కూడా అన్నిట్లో ఇలా ఉంటే వీళ్ళందరికీ నేను బాక్సర్ని కొట్టాను, నేను ఈ ఒక సుప్రీమసీ నాకుంది ఇక్కడ, నేనే పెద్ద డాన్ అన్న విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఈ లక్ష్మణ్ రావు అన్న వ్యక్తి ఏం చేశారంటే, అరే నన్ను ఇలా డిఫేమ్ చేస్తున్నారని చెప్పి వీడిని ఎలాగైనా సరే చంపేయాలనే ప్లాన్తో ఉన్నారు. లాస్ట్ మంత్ 20 ఇతనికి మీతో ఒక రోజు బార్లోకి వెళ్ళి తాగి 10వ తేదీ బార్లో తాగి లోపలే కూర్చున్నాడు. సో బార్ టైం అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేశారు ఇతన్ని. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా తెలిసింది ఇతను ఒకటి తాగి ఉన్నాడని చెప్పి. ఇది అబ్జర్వ్ చేసినటువంటి గ్యాంగ్ ఈ 5 మంది ఉన్నారు దీంట్లో. దీంట్లో ఒక మైనర్ కుర్రాడు కూడా ఉన్నాడు, గుడివాడ అరుణ్ కుమార్ అనేసి, రైగడ వాసుదేవ్, మచ్చ తేజ, కుప్పిలి భార్గవ్. అలాగే వీళ్ళు మెయిన్ అక్యూజ్డ్. వీళ్ళతో పాటు ఒక మైనర్ కూడా ఉన్నాడు. అతని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 కూడా వచ్చి అతన్ని అక్కడ కొట్టి తాగి మైకంలో ఉన్నటువంటి అతను కొట్టడం, అలాగే ఒక ఆటో తీసుకొని ఆటోలో పికప్ చేసుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి తీసుకెళ్ళి కొట్టి అతనికి ఒక సిమెంట్ పోల్లు ప్లస్ కట్టేసి దాన్ని చచ్చిపోయాడు అనుకొని సిమెంట్ పోల్లో కట్టి ఒక ఫ్లెక్సీలో చుట్టేసి ఒక బావిలో రామనారాయణం ఉన్నటువంటి ఏరియాలో ఆ బావిలో వేసేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ మనం మిస్సింగ్ కేసుగా మనం రికార్డ్ చేసాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో అలా ఈ ఎవరెవరి మీద డౌట్ ఉందో వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఈ 4 కూడా వీళ్ళు అనుమానాస్పదంగా ఉందనేసి ఈ ఇన్ఫర్మేషన్ రావటం, ఆ బావిలో మనం అంతా కూడా ఈతగాలను పెట్టించి చెక్ చేస్తే ఈ యొక్క బాడీ ఒక మంచి రాయికి చుట్టేసి ఇది నీళ్ళల్లో వేసాడు, బావిలో వేసేయడం జరిగింది. అన్ని వెలికి తీయడం, అన్ని కూడా పోస్ట్ మార్టం అన్ని చేసాం. ఈ 5 మందిని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమైండ్ చేస్తున్నాం. దిస్ ద మర్డర్ కేసు స్టోరీ. థ్యాంక్ యూ.